హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈవిడ మా ఆడపడుచండి. మట్లో మాణిక్యం పుట్టడి బియ్యం అరిసెలైనా కానీ ఒక్క పూటలో తయారు చేస్తుందండి. నేను తన దగ్గర అరిసెలు ఎలా తయారు చేయాలో పక్కా కొలతలతో నేర్చుకున్నానండి. మేము 4 కొంచాల బియ్యం వేసామండి, అంటే 10 కేజీల బియ్యము. 10 కేజీల బియ్యంకి 6 కేజీలు బెల్లం, 4 కేజీలు పంచదార వేసామండి. లేదంటే 6 కేజీలు పంచదార, 4 కేజీలు బెల్లం కూడా వేసుకోవచ్చు, కొంచెం తెల్లగా కనిపిస్తాయి. పంచదార ఎక్కువ వేస్తే అరిసెలు కరకరలాడుతాయండి. మా ఆడపడుచు వాళ్ళ ఊర్లో అమ్మవారి పండగలు అయ్యాయండి. ఆ సందర్భంగా అరిసెలు తయారు చేసాము. పాకం అడుగు పట్టకుండా అలా కలుపుతూ ఉండాలండి. ముందు రోజు నైటు బియ్యం నానపెట్టి మరుసటి రోజు వడకట్టి పిండి మెత్తగా మిల్లి పట్టించుకోవాలండి. పాకం జాగ్రత్తగా కలుపుతూ పొంగకుండా చూసుకోవాలి. ఎక్కువ బియ్యంతో అరిసెలు చేస్తాము అనుకున్నప్పుడు ఒక్కలు చేయటం కష్టమండి. కంపల్సరీగా హెల్ప్ చేయడానికి ఉండాలి. పాకం వస్తుందా లేదా అని చూస్తూ ఉండాలండి. ఇప్పుడు నేను చూసేటప్పుడు పాకం పొంగడాల పాకం వచ్చిందండి. ఫస్ట్ పొంగడాల పాకమే వస్తుంది. ఇది పొంగడాల పాకం అండి. పొంగడాల పాకం ముదిరాక అరిసెల పాకం వస్తుందండి. ఇప్పుడు పాకంలో వేలకల పొడి కొంచెం వేసుకోవాలండి, స్మెల్ కోసం. తరువాత మనకు నచ్చితే నువ్వులు, కొబ్బరి పొడి అన్నది మన ఆప్షనల్ అండి. నచ్చితే వేసుకోవచ్చు, టేస్ట్ కూడా బాగుంటుంది. నచ్చకపోతే వేసుకోవడం మానేయచ్చు. అరిసెల పాకం ఇంకా దగ్గర కావస్తుందండి. అరిసెల పదును, టేస్టు ఆ పాకంలోనే ఉంటుందండి. జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. అరిసెల పాకం అనేది వచ్చింది చూడండి. ఇలా పాకం పట్టుకుంటే కొంచెం ముద్దలా అనిపిస్తుందండి. అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఇక చూసి పిండి పాకంలో వేసేయటమే. పిండి వేయటానికి, పిండి కలపటానికి కంపల్సరిగా మనసులో ఉండాలండి. బలం ఉన్నవారు మాత్రం పిండి కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టుకుంటుందండి. అది అరిసెలకి పనికిరాదు. బాగా కలుపుతూ ఉండాలండి. ఈ రకంగా ఉండలు కట్టకుండా కలపాలండి. ఇలా కలిపేటప్పుడు అడుగు పట్టకుండా ఆయిల్ కొంచెం వేసి బాగా కలుపుతూ ఉండాలి. కొలతల ప్రకారంగా బియ్యము, పంచదార, బెల్లం వేసుకుంటే పిండి మిగలటం కానీ తగలటం కానీ జరగదండి. పాకం చల్లార్చడానికి వేరే ప్లేట్లలో తీసి ఇక అరిసెలు వేయటానికి పెనం రెడీ చేసుకొని ఆయిల్ వేసుకొని అరిసెలు వేసుకోవటమేనండి. ఇలా ఇక అరిసెలు వేయటానికి, తీయటానికి హెల్ప్ చేయడానికి కంపల్సరిగా ఉండాలండి. తీసిన అరిసెలు ఆయిల్ వడకట్టడానికి మానిల్లో వేసి తరువాత అరిసెల్ని ఆరపెట్టాలండి, లేకపోతే మెత్తపడిపోతాయి. అరిసెలు తయారు చేసేవారికి వేడవకుండా గ్లూకోండి. ఈ సమ్మర్లో అరిసెలు పెనం దగ్గర కూర్చొని అరిసెలు చేసేవారికి వేడి కదండి, చల్లగా ఉండాలి. 10 కేజీల బియ్యంకు గాను 600 అరిసెలు అయ్యాయండి. సైజుని బట్టి ఎక్కువ తక్కువ అవ్వచ్చు. అరిసెలు టేస్ట్గా వచ్చే మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.